ఏపీ కళల రాజధాని అమరావతికి కేంద్రం నుంచి భారీ ఊరట లభించింది. కొద్దిసేపటి క్రితమే అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దాదాపు 2 గంటల పాటు సాగిన సుదీర్ఘ చర్చ అనంతరం స్పీకర్ బిల్లు పాస్ అయినట్లు ప్రకటించారు. ఏపీ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరే దిశగా ఇదొక కీలక ముందడుగు కనిపిస్తోంది. అమరావతి బిల్లుపై లోక్సభ వేదికగా హైడ్రామా చోటు చేసుకుంది. బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో వైసీపీ ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అసలు రాజధాని నిర్మాణం ఎప్పటిలోగా పూర్తి చేస్తారో స్పష్టమైన గడువు చెప్పాలని వారు కేంద్రాన్ని నిలదీశారు. ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ రాజకీయ పరిణామాల మధ్య బిల్లుకు ఆమోదముద్ర పడటం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఖండం గట్టెక్కిన అమరావతి బిల్లు ఇప్పుడు పెద్దల సభ వైపు అడుగులు వేస్తుంది. షెడ్యూల్ ప్రకారం రేపు రాజ్యసభ ముందుకు ఈ చట్టబద్ధత బిల్లు రానుంది. లోక్సభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందిన నేపథ్యంలో రాజ్యసభలో కూడా ఇదే జోరు కొనసాగుతుందని కూటమి నేతలు భావిస్తున్నారు. ఒకవేళ రేపు అక్కడ కూడా బిల్లు పాస్ అయితే అమరావతికి పూర్తి స్థాయిలో రాజ్యాంగ రక్షణ లభించినట్లే. అమరావతి సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు లోక్సభలో ఆమోద ముద్రపై అసలు ఏం జరిగింది, లోక్సభలో ఎందుకు వైసీపీ నిరసన వ్యక్తం చేసింది, వీటి గురించి మరింత విశ్లేషణ ప్రముఖ విశ్లేషకులు మన్నెం కోటేశ్వరరావు గారు అందిస్తారు. కోటేశ్వర గారు నమస్తే అండి. నమస్తే కోటేశ్వర గారు, ఎట్టకేలకు మొన్న ఏదైతే ఆ ఏపీ అసెంబ్లీలో ఏదైతే అమరావతి రాజధానికి సంబంధించిన విషయంలో దానికి ఒకటి ప్రాతిపదికన తీసుకొచ్చినటువంటి విషయంలో చట్టబద్ధత కలిగించాలి అని మొన్న జరిగిన సందర్భం, ఎట్టకేలకు తర్వాత ఇప్పుడు లోక్సభలో కూడా ఆమోద ముద్ర వేయించుకునే విషయంలో విజయం సాధించింది కూటమి ప్రభుత్వం పక్క చెప్పుకుంటా ఉంది. కాకపోతే ఇక్కడ వైసీపీ మేము రాజధానికి వ్యతిరేకం కాదు బిల్లుకు వ్యతిరేకం అంటున్నారు. ఏంది అసలు పూర్తిగా దీనికి సంబంధించిన విశ్లేషణ ఏంటి? ఎందుకంటే ఎంతలోపు అమరావతి రాజధాని పూర్తి చేస్తారంటే కేంద్రం నుంచి కూడా ఎటువంటి స్పందన రాలేదు అన్న విషయం కూడా తెలుస్తా ఉంది. మరింత విశ్లేషణ అంటే మన్నెం కోటేశ్వర గారు. అమరావతికి చట్టబద్ధత అనేటువంటిది 2014 సెప్టెంబర్లో అసెంబ్లీ ఆమోదించినప్పుడే దానికి చట్టబద్ధత ఏర్పడింది. అయితే ఆ తర్వాత అధికారానికి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల పేరుతోటి అంతకుముందు తాను సమర్థించినటువంటి దాన్ని మళ్ళీ తిరగదోడి 3 రాజధానుల పేరుతోటి ఆడినటువంటి నాటకంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతినా అనేటువంటి అనుమానాలు వచ్చాయి. దాన్ని చట్టబద్ధత కల్పించాలి అనేటువంటి పేరుతోటి మరొకసారి ఈ మధ్యనే అసెంబ్లీ తీర్మానం చేయడం, ఆ తీర్మానం ప్రాతిపదికగా ఈరోజు పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. లోక్సభ ఆమోదించింది, రేపు రాజ్యసభ లాంఛనంగా ఆమోదిస్తారు. అందుకని మళ్ళా రెండోసారి ఎందుకు తీర్మానం చేయాల్సి వచ్చింది అనే దానికి ఎవరు సంతృప్తికరమైనటువంటి సమాధానం చెప్పడం లేదు. అయితే ఇప్పుడు చర్చలు వైసీపీ లేవనెత్తినటువంటి అంశాలు కావచ్చు, లేకపోతే దీనికి ఉన్నటువంటి చట్టబద్ధమైనటువంటి అంశాలు కావచ్చు, వీటిని చూసినప్పుడు మళ్ళా రేపు వైసీపీ కావచ్చు లేదా మరొక పార్టీ కావచ్చు అధికారానికి వచ్చిన తర్వాత రాజధానిని మళ్ళా మార్చాలని భావించి అదే అసెంబ్లీ ద్వారా తీర్మానం చేసి రాష్ట్ర పునర్విభజన చట్టానికి మరొకసారి సవరణ చేయాలని కోరితే తలెత్తేటువంటి పరిణామాలు పర్యవసానాలు ఏమిటి అనేటువంటిది ఒక కొత్త సమస్య ఇప్పుడు ప్రారంభమైంది. ఆ విధంగా జరగదనేటువంటి గ్యారెంటీ ఏమి లేదు. ఎందుకు అంటే ఇవాళ లోక్సభ ఆమోదించినటువంటి సవరణ బిల్లులో పర్మనెంట్ రాజధానిగా ఇది అమరావతి ఉంటుంది, దీన్ని
ఏ విధంగానూ ఎలానూ మార్చడానికి వీల్లేదు అనేటువంటి పదజాలాలు కానీ అట్లాంటివి ఏమీ లేవు. సిఆర్డిఏ 2014లో నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ప్రాంతాలు, గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటితో కూడినటువంటి అమరావతిని రాజధానిగా పేర్కొంటూ సవరణ చేశారు. అందువల్ల మళ్ళా ఇటువంటి సవరణకి అవకాశం ఉంటుంది అనేటువంటిది ఒకటైతే, ఈ సవరణ అనేటువంటిది నోటిఫికేషన్ 2014లోనే ఇచ్చారు. ఆ తర్వాత అసెంబ్లీ దాన్ని ఆమోదిస్తూ తీర్మానం చేసింది. ఇప్పుడు తాజాగా చేసినటువంటి సవరణ ప్రకారం 2024 జూన్ నుంచి ఇది అమల్లోకి వస్తుంది అని చెప్పేసి చెప్పారు. అందుకని ఈ విధమైనటువంటి 2024 నుంచి ఎందుకని 2016 నుంచి అసెంబ్లీ ఆమోదించినటువంటి రోజు నుంచి ఎందుకని అమల్లోకి రాలేదు అనేటువంటి ప్రశ్నకి సమాధానం మనకి ఎక్కడ తెలియదు. మరి బహుశా తర్వాత చంద్రబాబు నాయుడు గారు లేకపోతే నరేంద్ర మోడీ గారు ఏమన్నా వివరిస్తారేమో మనం చూడాలి. అందుకని మళ్ళా దీన్ని సవాల్ చేయొచ్చు అనేటువంటి అభిప్రాయాలు కూడా కోర్టులో సవాల్ చేయొచ్చు అని కొంతమంది చెప్తున్నారు. అదేవిధంగా మళ్ళా కొత్త ప్రభుత్వం ఏర్పడితే సవరణ చేసి రాజధాని మార్పుకు మళ్ళా ప్రయత్నించవచ్చు అనేటువంటిది కూడా ఉంది. అందుకని దీనికి శాశ్వత పరిష్కారం కుదిరింది అని చెప్పడాన్ని నేనైతే అలా అనుకోవట్లేదు. దీనిలో ఇంకా లోపాలు ఉన్నాయి. ఆ విధమైనటువంటి పదజాలం ఈ సవరణ చట్టంలో లేదు, శాశ్వత అనేటువంటిది ఎక్కడ లేదు అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు దాదాపుగా లోక్సభలో ఆమోదం పొందింది కాబట్టి కోటేశ్వర గారు, దాదాపుగా రాజ్యసభలో రేపు జరిగేటువంటి పెద్ద సభలో దాదాపు ఆటంకం ఉండకపోవచ్చు కదా. దాదాపు ఇక్కడ అయిందే రేపు మళ్ళీ దానికి అంత సంబంధించిన అంటే రాజ్యసభలో ఉన్నటువంటి ప్రకారం సంఖ్యలను చూసుకున్నప్పటికీ కూడా అక్కడ కూడా పెద్ద ఆటంకం ఎదురయ్యే పరిస్థితులు అయితే కనబట్లేదు. ఏమంటారు? రాజ్యసభలో కూడా ఆమోదం పొందుతుంది, వెంటనే రాష్ట్రపతి ఆమోదం కూడా వస్తాయి. అవన్నీ జరిగేటువంటి ప్రక్రియ, దాన్ని కాదంటలా. కాకపోతే ఇది మళ్ళా ఇంకొక ప్రభుత్వం ఏదైనా దీన్ని కెరగటానికి అవకాశం ఉందా లేదా, అదే కదా ఇప్పుడు చర్చ. వైసీపీ నాయకులు చెప్తున్నటువంటిది, వైసీపీ నాయకులు వాకౌట్ చేసినటువంటి తీరు, లేదా వైసీపీ నాయకులు బయట మాట్లాడుతున్నటువంటి తీరు, మేము అధికారానికి వచ్చినప్పుడు మేము మళ్ళా సవరణ చేస్తాం అని చెప్పేసి చెప్తున్నారు, బహిరంగానే చెప్తున్నారు. అటువంటి అవకాశం ఉందా లేదా అనేటువంటి చూస్తే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకని ఇప్పుడు పార్లమెంటు రాజ్యాంగం యొక్క మౌలిక స్వభావాన్ని మార్చకూడదు అనేటువంటిది రాజ్యాంగంలో ఉంది. కానీ ఇది ఆ మౌలిక స్వభావానికి సంబంధించినటువంటి అంశం కాదు, ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం. అసెంబ్లీ తీర్మానంతో పార్లమెంట్ ఆమోదించి సవరించింది. మళ్ళా సవరణ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా సవరణ చేసుకోవడానికి అవకాశం ఉంది. అందుకనే నేను గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, భవిష్యత్తులో మళ్ళా మరొక రాష్ట్రంలో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ఒకసారి ఒక రాజధానిగా, ఒక ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయించిన తర్వాత దాన్ని మళ్ళా తిరగదోడేందుకు వీలు లేకుండా కేంద్ర ప్రభుత్వము అన్ని రాష్ట్రాలకు వర్తించే విధంగా ఒక రాజ్యాంగ సవరణ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఇప్పటి వరకు ఎందుకు చేయలేదు అంటే, ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కూడా అలాంటి వివాదం తలెత్తలేదు రాజధాని మీద. ఆంధ్రప్రదేశ్తోనే అది ప్రారంభమైంది. అందుకని ఒక సమస్య వచ్చినప్పుడు మనం అనేక రాజ్యాంగ సవరణ చేసుకున్నాం. లేదా వివాదం తలెత్తినప్పుడు సుప్రీంకోర్టు అనేక అంశాల మీద స్పష్టత ఇచ్చింది. అందుకని రాష్ట్రాల రాజధానుల మీద కూడా ఇప్పుడు అలాంటి స్పష్టత, అలాంటి వివరణ, అలాంటి రక్షణ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు మొత్తం దేశానికి అంతటికీ వర్తించేటువంటి ఒక సవరణ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందనేది నా అభిప్రాయం. అయితే సరే, ఓకే, దీనికి సంబంధించినటువంటి విషయంలో ఎటువంటి ఆటంకం లేకుండా ఇటు లోక్సభలో కానివ్వండి, ఇటు పక్క రేపు జరిగేటువంటి పెద్ద సభలో కానివ్వండి, రాజ్యసభలో కానివ్వండి ఆటోమేటిక్గా వర్కౌట్ అవుద్ది అంటున్నారు. కాకపోతే భవిష్యత్తులో ఈ బిల్లు తర్వాత కూడా ఆమోదం ఎంత అయిన తర్వాత కూడా కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉందా? కోర్టు వ్యవహారాలు లేదా న్యాయపరమైన అడ్డంకులు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? అలాంటి ప్రయత్నాలు ఏమైనా జరిగే అవకాశం ఉందంటారా? చూడాలి, అలాంటి ప్రయత్నాలు అయితే జరుగుతాయి. ఎందుకు అంటే ఇప్పటికే వైసీపీ ఒక వివాదాన్ని తెచ్చింది. శాసనసభలో తీర్మానం చేశారు తప్ప శాసన మండలి తీర్మానాన్ని చేయలేదు. మరి శాసన మండలిలో ఇలాంటి తీర్మానాలు చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా ఈ విధమైనటువంటి అంశాన్ని
మరి ఇతర కొత్తగా ఏర్పడినటువంటి ఇతర రాష్ట్రాల విషయంలో, ఆ రాష్ట్రాల రాజధానుల విషయంలో అప్పుడు కూడా రాష్ట్ర విభజన బిల్లులు పార్లమెంట్ ఆమోదించింది కదా. ఛత్తీస్గఢ్ కావచ్చు, ఉత్తరాఖండ్ కావచ్చు, లేదా జార్ఖండ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. మరి అప్పుడు అనుసరించినటువంటి పద్ధతి ఏమిటి, దానికి భిన్నంగా ప్రత్యేకమైనటువంటి ఇప్పుడు ఎందుకు చేశారు అని ఎవరైనా కోర్టుకి సవాల్ చేస్తారు. చేసే అవకాశం ఉంది. చేస్తారా లేదా అనేటువంటి మనం ఊహించి చెప్పలేము, కానీ చెయ్యరు అని కూడా మనం చెప్పలేము. అయితే చివరిగా కోటేశ్వర గారు, ఇప్పుడున్న పరిస్థితులు అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయం కానివ్వండి, ఇటు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కానివ్వండి, కొత్త రాజధాని ఏర్పడిన పరిస్థితులు కానివ్వండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో పదే పదే చెప్తున్న విషయం చంద్రబాబు, దీన్ని ప్రపంచంలోనే ఒక రాజధానిగా తీర్చిదిద్దుతాను, దీన్ని ఒక సిలికాన్ సిటీగా చేస్తాను, ఎలా చేస్తానని కొన్ని ఉదాహరణలు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు అది సాధ్యమేనా ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దటం అనేది? అసలు ప్రపంచానికే ఒక రాజధాని లేదు. ప్రపంచ స్థాయి రాజధాని అనే దానికి పారామీటర్స్ ఏమిటనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి, లేకపోతే ఆయన సమర్థించేటువంటి వాళ్ళు చెప్పాలి. ఏమిటి ప్రపంచ స్థాయి రాజధాని అంటే? స్విట్జర్లాండ్ ఉంది. ఆ స్విట్జర్లాండ్ అనే దానికి అఫీషియల్ గా ఒక రాజధాని లేదు. బెర్న్ అనేటువంటి పట్టణం నుంచి ప్రభుత్వం కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉంది కనుక దాన్నే రాజధానిగా పరిగణిస్తున్నారు తప్ప లీగల్ గా స్విట్జర్లాండ్ రాజధాని ఏది అంటే ఎక్కడ లేదు. అదేవిధంగా 3 రాజధానులతో అభివృద్ధి అనేటువంటి దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి దక్షిణాఫ్రికాలో 3 రాజధానులు ఉంటే మరి అదేమీ అంతగా అభివృద్ధి చెందలేదే. అక్కడ సహజ వనరులకి తక్కువ లేదు, జనం తక్కువ లేరు, అది ఎందుకని అభివృద్ధి చెందలేదు అనేటువంటి సమస్య మరొకటి వస్తుంది. ఇంకోటి, మన దేశంలోనే హర్యానా, పంజాబ్లకి రాజధాని ఎక్కడుంది? ఆయా రాష్ట్రాల్లో లేదు కదా. అయినా కానీ అవి అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలుగా ఉన్నాయి. మరి ఆ రాష్ట్రాల్లో పరిశ్రమలకు కావచ్చు, వాణిజ్యానికి కావచ్చు పెట్టుబడులు వచ్చాయి. మరి ఎలాంటి రాజధాని లేకుండానే అక్కడ పెట్టుబడులు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎందుకు రాకూడదు? ఇలాంటి అనేకమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి. అందుకని రాజధానికి అభివృద్ధికి ముడిపెట్టడం పెద్ద రాజకీయం. తెలుగుదేశం పార్టీ అలాంటి రాజకీయం మొదలు పెడితే దాన్ని వైసీపీ మరొక రూపంలో మరొక విధంగా మలిచింది. ఇప్పుడు మళ్ళా అదే తెలుగుదేశం అధికారానికి వచ్చింది కనుక అదే రాజకీయాన్ని మరొక విధంగా చేస్తా ఉంది. అందుకని రాజధానికి అభివృద్ధికి సంబంధం లేదు. అమెరికా రాజధాని ఏదండి? వాషింగ్టన్ DC. మరి అమెరికా అది పారిశ్రామిక వాణిజ్య రాజధాని కాదు కదా. న్యూయార్క్ అందరికీ తెలిసినటువంటిది. ఇంకా అనేకమైనటువంటి శాన్ ఫ్రాన్సిస్కో కావచ్చు, సిలికాన్ వ్యాలీ కావచ్చు, ఇవన్నీ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందినటువంటి పారిశ్రామిక వాణిజ్య ప్రాంతాలు. అందుకని రాజధానిలోనే అభివృద్ధి చేస్తాము అనేటువంటిది బూటకం. ఎక్కడైనా అభివృద్ధి చేయొచ్చు. అందుకని రాజధానికి అభివృద్ధికి లింక్ పెట్టకూడదు అనేది నేను మరోసారి చెప్తున్నా. ఇట్లా అనేకమైనటువంటి ఉదాహరణలు ప్రపంచంలో చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఒకటి మొదటి నుంచి కోటేశ్వర గారు, ఏదైతే అమరావతి రాజధాని విషయంలో చూసాం మనం గత ప్రభుత్వంలో వైసీపీ కేవలం ఏ విధంగా 3 రాజధానులు అంటూ ఏ విధంగా ఎంత దానికి సంబంధించిన ప్రతిఫలం అనుభవించిందో, ఏమాత్రం దానికి సంబంధించినటువంటి విషయంలో అపవాదు మూట కట్టుకుందో అన్నీ చూసాం మనం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే చాలా మందికి దీని గురించి అంటే ఓకే, ఒక సమ్ ఎడ్యుకేట్ పర్సన్స్కి అయితే ఓకే, చాలా మందికి అర్థమైన ప్రశ్న ఏంటంటే, మేము అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదు, ఇచ్చినటువంటి బిల్లుకు వ్యతిరేకం అంటుంది వైసీపీ. చూసే వాళ్ళకి ఎలా ప్రొజెక్ట్ అవుతుందంటే ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ మద్దతు తెలిపింది, వైసీపీ మాత్రం అమరావతి రాజధాని విషయంలో వ్యతిరేకంగా మాట్లాడుతుంది. అంటే రాజధాని అమరావతిలో ఉండటానికి ఇష్టం లేదు అన్నట్టు ఇప్పటికీ బయట ప్రొజెక్ట్ అవుతా ఉంది. ఆ వ్యత్యాసం అనేది చాలా మందికి అర్థం కావట్లేదు. ఒకటి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్కసారిగా ఇంత హైప్ అయిన తర్వాత లోక్సభలో ఆమోద ముద్ర తీసుకున్న తర్వాత రేపు రాజ్యసభలో జరిగేటువంటి విషయంలో ఆటోమేటిక్గా అయ్యేటువంటి విషయంలో దీనికంటే ఒక చట్టబద్ధత కల్పించిన తర్వాత ఒక్కసారిగా ఇప్పుడు మొన్నటి వరకు ఏదైతే అమరావతి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ ఏ విధంగా గత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే కుదేలేందో ఇప్పుడు పుంజుకుంటున్న దశలో దీన్ని సాగు చూపి ఇంకా అక్కడ ఉన్నటువంటి సామాన్యుడికి అందుబాటులో అందలేనంత ఘోరంగా హైప్ అయిన పరిస్థితులు ఉన్నాయంటారు, లేదంటారు? ఇప్పుడు వైసీపీ వైఖరి స్పష్టంగా కనిపిస్తోంది. మేము వ్యతిరేకం కాదు అంటూనే మరి వాకౌట్ చేశారంటే మరి వ్యతిరేకమే కదా. అది వ్యతిరేకంగా డివిజన్ కోరలేదు తప్ప, ఓటింగ్ కోరలేదు తప్ప వ్యతిరేకంగానే వ్యవహరించింది. అందుకని దాని వైఖరి స్పష్టంగా రాజధాని అమరావతికి రాజధానిగా ఉండటానికి అది వ్యతిరేకం అనేటువంటిది స్పష్టంగా కనిపించింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కూడా అదే విషయాన్ని బయట కూడా చెప్పారు.
అందువల్ల దాన్ని రాష్ట్ర ప్రజలు ఏ విధంగా చూస్తారు ఏంటి అనేటువంటిది మనం భవిష్యత్తు వదిలేయాల్సిందే. ఇప్పుడు ఇంకొక సమస్య ఏమొస్తుంది అంటే, ఇప్పుడు వైసీపీ తెలుగుదేశం ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు అమరావతి రాజధాని గురించి పెద్ద ఎత్తున హైప్ చేస్తూ ఉంటాయి. ఈ హైప్ ఇట్లాగే కొనసాగితే రేపు రాష్ట్రంలో మిగిలినటువంటి ప్రాంతాలు, మా ప్రాంతాలను ఎందుకు విస్మరించారనేటువంటి ప్రశ్న ఇదే ప్రభుత్వానికి ఎదురు కాదని గ్యారెంటీ ఉంది. ఇప్పుడు అభివృద్ధి విషయంలోనే కదా రాష్ట్ర విభజన కూడా జరిగింది. విభజన ఉద్యమాలు కూడా వచ్చాయి కదా, రాయలసీమ గురించి లేకపోతే ఉత్తరాంధ్ర గురించి, ఇటువంటి అంశాలన్నీ వచ్చాయి కదా. అందుకని మళ్ళా అభివృద్ధి మొత్తం అంతా కూడా అమరావతి మీదనే కేంద్రీకరిస్తున్నారు అనేటువంటి అభిప్రాయం కనుక జనంలో బలపడితే అది కూటమి ప్రభుత్వానికి నెగిటివ్ గా మారేటువంటి అవకాశం ఉంది. ఎందుకని కర్నూలులో హైకోర్టు బెంచ్ పెడతా ఉన్నారు, దాని గురించి మాట్లాడలేదు. అదేవిధంగా కడపలో జిందాల్ స్టీల్ దాని గురించి ఏమైందో తెలియదు. కానీ అనకాపల్లిలో మిట్టల్ స్టీల్ గురించి మొత్తం ఒక జూమ్ కాల్తో వచ్చేసింది. మిట్టల్ స్టీల్ 1,50,000 కోట్లు అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఆ జూమ్ కాల్ తోటి మరి జిందాల్ స్టీల్ ఎందుకని కడపలో తీసుకురారు? ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు రాబోయే రోజుల్లో వస్తాయి. అందుకని ఈ ప్రభుత్వం సూపర్ 6 అమలు జరపకపోయినా లేకపోతే ఇతర ప్రజా వ్యతిరేక విధానాలకు ఏమైనా పాల్పడేట్లయితే వాటన్నిటిని క్యాష్ చేసుకోవడానికి వైసీపీ సిద్ధంగా ఉంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు కదా, నేను చాలా ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర మొదలు పెడతాను, సినిమా చూపిస్తాను రోజు అని చెప్పాడు కదా. అందుకని రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి వాటన్నిటిని కూడా మళ్ళా ప్రాంతీయ తత్వాన్ని లేదా ప్రాంతీయ అభివృద్ధిని ఇటువంటి వాటిని కూడా రంగంలోకి తీసుకొచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి అవి రాకుండా అన్ని ప్రాంతాలని, అమరావతితో సహా అన్ని ప్రాంతాలని ఎట్లా డెవలప్ చేశాము అనేటువంటిది రాష్ట్ర ప్రజల ముందు కూటమి ప్రభుత్వం ప్రదర్శించుకోవాల్సి ఉంది. అది ప్రదర్శిస్తుందా లేదా అనేటువంటిది మనం ఇప్పుడెప్పుడే చెప్పలేము, భవిష్యత్తే నిర్ణయిస్తుంది.